హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభ 186 అండి. మీరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ముందైతే ఈ వీడియోని ఎక్కడ సిక్ చేయకోకుండా చూడండి, పూర్తిగా చూడండి. నా వీడియో ఎవరైతే చూస్తున్నారో చూడని వాళ్ళకి చూసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు అయితే మార్నింగ్ బ్లాగ్ అయితే తీస్తున్నానండి. పిల్లలకైతే వాళ్ళు సమ్మర్ క్యాంప్కి వెళ్తున్నారు, సండే స్కూల్కి వెళ్తున్నారండి పిల్లలు. వాళ్ళ కోసం అయితే టిఫిన్ రెడీ చేస్తున్నాను. సేమియా టిఫిన్ చేస్తున్నాను. సేమియా టిఫిన్ అంటేనా మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా కానీ సేమియా ఉప్మా చేశాను అనుకో, వాళ్ళైతే 2-3 సార్లు అడుగుతారండి. అంత టేస్ట్ ఉంటుంది, అంత బాగుంటుందండి. కానీ సేమియా చేస్తా కానీ ఆ సేమియా అయితే అస్సలు తాగరండి. ఇట్లా అయితేనే మంచిగా తింటారు. వాళ్ళకి ఇష్టంగా మనం చెయ్యాలి. అందుకే నేనైతే వాళ్ళ కోసం అయితే సేమియా అయితే రెడీ చేస్తున్నాను. ముందుగా అయితే తాలింపు చేసుకోవాలి మనం. దాంట్లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు అన్నీ వేసుకొని తాలింపు చేసుకొని ఎసరు పోసుకోవాలండి. ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి. మంచిగా మగ్గబెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. మా పెద్దోడైనా మా చిన్నోడైనా సేమియా ఉప్మా అని అడుగుతారు. ఏదేదైతే ఏమీ అడగరండి. ఇక్కడైతే పాలు కాగాయి. పిల్లల కోసం అయితే పాలు రెడీ చేస్తున్నాను. మా బావ మొన్నైతే పౌడర్ తీసుకొచ్చిండు, అంటే పాలల్లో వేసుకుని తీసుకొచ్చిండండి. అంటే దాన్ని చూపిస్తాను కానీ దాని పేరు నాకు తెలియదు. మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఈ పౌడర్ తెచ్చిన కానుండి పిల్లలైతే 2-3 సార్లు పాలు తాగుతున్నారు. అంతకుముందు బూస్ట్, హార్లిక్స్ అది కూడా తీసుకున్నాను కానీ అది తక్కువ తాగారు. ఈ పౌడర్ తెచ్చిన కానుండి 2-3 సార్లు తాగుతున్నారు. ఎందుకంటే ఈ పౌడర్లోని వెన్నెలా ఫ్లేవర్ చాలా బాగుంది. నేను కూడా కొంచెం అంతా తాగి చూశాను. అంటే పాలు ఇష్టం ఉండదు కానీ నాకు టేస్ట్ కోసం అయితే పిల్లలు తాగేటప్పుడు చూశాను, మంచిగా అనిపించింది. ఒకరోజు అయితే దీన్ని కూడా ఐస్ క్రీమ్ చేసి మీకు చూపిస్తాను ఎలా చేయాలో కూడా. ఇప్పుడైతే పిల్లలకి పాలు అయితే ఇస్తున్నాను. పాలు కొద్దిగా చల్లారాలని ఫ్యాన్ కింద పెట్టాను. పిల్లలు అయితే స్నానం చేసి వస్తారు. ఇప్పుడు నేనైతే ఉప్మాకి ఎసరు పెట్టాను కదా, ఎసరు తెరులుతుంది. ఉప్మా ఇప్పుడు మనం ఎప్పుడైనా ఇది చేసేటప్పుడు తగ్గించి పెట్టుకోవాలండి, ఐలో చేయొద్దు. మళ్ళీ దాంట్లో ఇంకొకటి ఏంటంటే ఇది ఎసరు కూడా తక్కువ పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టకూడదు. ఎక్కువ పెట్టుకుంటే మనకి మెత్తగా అయ్యిద్ది, పొడిలాడదు, టేస్ట్ అంత అనిపించదు. వేసిన తర్వాత మనం సేమియా వేసిన తర్వాత ఎమ్మటే తిప్పేసుకోవాలి. ఆ పొడిలాడితే చాలా టేస్ట్ ఉంటుంది. మనకి ఎట్లా ఉంటుంది అంటే హోటళ్ళల్లో చేస్తారు కదా, అట్లా అనిపించింది. అంత బాగుంటుంది. ఇలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ట్రై చేసి అయితే చూడండి. నేను చేసినట్లయితే చెయ్యండి. దీంట్లో ఎక్కువ శాతం షుగర్ వేసుకుంటారు పిల్లలు. ఇంకా చట్నీ వేస్తే వాళ్ళకి నచ్చదని షుగర్ వేసుకొని తింటారు. అంటే మామూలు గోధుమ రవ్వకి వాటికైతే చట్నీస్ వేసుకోవచ్చు. ఈ ఉప్మా రవ్వకు మాత్రం హోల్ని సేమియా ఉప్మాకైతే షుగర్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. అందుకే ఇలా చేసుకోవాలి. వేడి మీద తినాలి. చూడండి, మీకు ప్లేట్లో పెట్టి కూడా చూపిస్తాను. మంచిగా పొడిలాడుతూ వస్తూ ఉంటుంది. ఈ ఉప్మా చేసినప్పుడల్లా మా రాఖీ అని మా ఖుషి ముందు రెడీగా ఉంటారు. ఇప్పుడైతే వాళ్ళు స్నానం చేసి వచ్చారు, పాలు కూడా తాగారు. తర్వాత టిఫిన్ చేస్తున్నారు. టైం అవుతుంది. ఎప్పుడైనా అంతకుముందు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నేను పెందలాలు లెగలేదండి, టయానికే లేచాను. ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళకపోతున్నా సమ్మర్ క్యాంప్కి వెళ్తున్నారు, వాళ్ళు సండే స్కూల్కి వెళ్తున్నారని తొందరగా అయితే లెగాల్సి వస్తుంది. తొందరగా లేస్తే 8 వాళ్ళు వెళ్తారు. సమ్మర్ క్యాంప్కి వెళ్తాను కదా, కుశాంతికి ఆటో మాట్లాడాము, అందుకే తొందరగా అయితే 8 రెడీ చేస్తాను. ఈ అన్నంలోని యాపాకులు చూపించాను కదా ఇప్పుడు మీకు. యాపాకులు ఎందుకు వేసామంటే మేము ఈ బియ్యం పట్టించాము కదా, బియ్యం పట్టించినప్పుడు యాపాకు అయినా కానీ మిరియాలు అంటారు కదా, మిరియాలు కూడా బియ్యంలో కలుపుకొని మనం పెట్టుకుంటే అండి తొందరగా బియ్యం ఖరాబు కాకుండా నీట్గా సంవత్సరం పాటు ఉంటాయి. అన్నం కూడా మంచిగా ఒదిగా ఇద్దండి. మేమైతే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాము. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ అయితే పెట్టండి. ఇలా చేసుకుంటే మంచిగా ఉంటుందా, మీకు ఇష్టము, మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ పెడితే నేను కూడా అలా చేస్తాను. ఉప్మా బాగుందని అయితే పిల్లలు అయితే తినేస్తున్నారు. ఇక్కడైతే చాయ్ పెడుతున్నాను. చాయ్ అయితే ఎప్పుడు మేము బెల్లం చాయ్ పెట్టుకుంటాము, మాకైతే అదే ఇష్టము. ఒకవేళ ఎప్పుడో ఒకసారి, అంటే పిల్లలు నార్మల్గా ఎప్పుడు తాగరు, ఎప్పుడైనా తాగుతారేమో అని ముందు జాగ్రత్తకి బెల్లమే వేసి చేస్తాను. బెల్లం వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది.
దాంట్లోని మనం అల్లం కూడా వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. చాలామందికి డౌట్ వచ్చిద్దేమో, అంటే అల్లం వేస్తే ఇరిగిద్దేమో అని అంటారేమో. అట్లేమి ఉండదు, మంచిగా ఉంటుంది. మేమంటే బెల్లం బెల్లం అయితే చాయ్ తీసుకొస్తాము, అది చెక్క బెల్లం అంటారు, అదే తీసుకొస్తాను ఎక్కువ శాతము. మా బావ అయితే అదే తీసుకొస్తాడు. సరుకులు ఎప్పుడు తెచ్చినా కంపల్సరీగా అదైతే తీసుకొని వస్తాడు. ఇప్పుడైతే బేబీ వచ్చింది ఇక్కడ. బేబీ అయితే ఎప్పుడైనా పండుగ కాడికి వెళ్ళండి, ఇటైతే రాదు. ఏదైనా తిను తాగమన్నా కానీ ముందు పండు ఏం చేస్తున్నా అని చూసిద్ది. పండు అయితే పండుకున్నాను అక్కడికి అయితే వెళ్ళింది. అన్నం అయితే ఎసరు పెట్టేసి ఐలో పెట్టేశాను, తొందరగా ఉడికిద్ది. ఈరోజైతే మాకు కొంచెం పంచాయతీ జరిగింది నాకు మా బావకి. ఏంటంటే ఉప్మా చేస్తా అంటే ఉప్మా వద్దు, నాకైతే టైం అవుతుంది, నువ్వు తొందరగా కానీ అని చెప్పిండు. అందుకే నేనైతే త్వరగా అయితే ముందు అన్నం పొయ్యి మీద పెట్టాను, ఉప్మా కూడా రెడీ చేశాను. తొందరగా లేస్తే తొందరగా పని అయింది, అందుకే తొందరగా లేచి అయితే చేస్తున్నాను. పాలు ఇందాక ఒకసారి కాగబెట్టాను, పిల్లలకి పోసానండి. ఇప్పుడు కూడా కాగబెడుతున్నాను. ఇప్పుడు ఎందుకు కాగబెడుతున్నానంటే పిల్లలకి వాళ్ళు రాంగలోనే తాగుతారని ఇప్పుడైతే కాగబెడుతున్నాను. సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు కదా, రాంగలోనే మళ్ళీ తాగుతారు, అందుకే కాగబెట్టి రెడీగా ఉంచుతాను. గోరెచ్చగా ఉంటే ఎమ్మటే తాగేస్తారు. పాలు ఎప్పుడైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టి కాగబెట్టుకొని పిల్లలకి పోయాలండి. అంటే కొంతమంది ఏంటంటే నా పని తీర్చుకున్నాము అనుకొని చల్లటి పాలు పిల్లలకు పోస్తారు. అలా పోయటం వల్ల ఇమ్ము వచ్చింది, అలా పోయకూడదు. ఎప్పుడైనా కానీ ఇలానే పోసుకోవాలి. ఈ గ్లాస్తో కొలత నేను ఎప్పుడు ఇలానే పోసుకుంటాను. కొలత ప్రకారం పోసుకుంటే చాయ్ కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే నీళ్ళగా వండుకోకుండా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలానే చేసుకోవాలి. ఇక్కడైతే బియ్యపు నీళ్ళు ఉన్నాయి కదండి, బియ్యపు నీళ్ళు అయితే నేను చెట్లకు పోస్తున్నాను, పూల చెట్లకు కూడా పోస్తున్నాను. ఇలా మనం పోసుకొని పెట్టడం వల్ల పూలు కూడా మంచిగా వస్తాయి అంటారు, అందుకే పోస్తున్నాను. మొన్న మేము మీషోలోనైతే కప్స్ తీసుకున్నాం కదా, మేము పండగ నుండి ఈ కప్స్ ఈ గిన్నె మంచి బౌల్స్ అవి కూడా వాడుతున్నామండి. ఇక్కడ కూరగాయలు వచ్చినాయి, అన్నీ కూరగాయలు అయితే తీసుకున్నాం. ఇక్కడైతే తలస్నానం చేశానండి. అంటే మా బావ ఫంక్షన్కి వెళ్దామని చెప్పిండు, అందుకే తలస్నానం చేశాను. నేను తలస్నానం చేసి మీకైతే జడ చూపిద్దాం అనుకున్నా. నేను ఒకటి అనుకుంటే ఆడ ఇంకొకటి జరిగింది. అంటే నేను స్టెప్స్ జడ నాకు వచ్చు, తడి మీద వేయటం వల్ల స్టెప్స్ జడ అయితే రాలేదు. ఇంకా నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు, మామూలుగా వేసుకున్నాను. చూడండి ఇక్కడ పాయబోయింది, నాకు ఇక ఆ నుంచి అయితే నచ్చలేదు, దాన్ని తీసేస్తున్నాను ఎమ్మటే. ఎప్పుడైనా మనకు నచ్చినట్లే వేసుకోవాలనుకుంటాం, కానీ ఒక్కోసారి టైంని బట్టి కుదరదు. ఇలాంటి జల్లు ఎప్పుడైనా వేసుకోవాలంటే టైం చూసి వేసుకోవాలి. ఈ ఫంక్షన్కి వెళ్దామని తొందరగా నేను రెడీ అవుదామని ఇది వేస్తుంటే మంచిగా రాలేదండి, అందుకే నేను ఈ జడ అయితే ఆఫ్ చేశాను. మీకు వారానికి 2-3 సార్లు అయినా నేనైతే స్టెప్స్ జల్లు ఇంకా చాలా రకరకాల జల్లు ఉన్నాయి కదా, మీకు ఎలా వేసుకోవాలో తలస్నానం చేసినప్పుడైతే చూపిస్తాను. అదేంటో తెలియదండి, నేను మంచిగా రెడీ అవుదామని ఎప్పుడు అనుకున్నా కానీ నాకు రోజైతే అస్సలు కుదరదండి. సండే ఒకరు వేసుకోవటం అవుతుందండి. నా వీడియో ఎవరైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక కామెంట్ అయితే పెట్టండి. మీరు పెట్టే కామెంట్ మాకు బూస్టింగ్ ఇస్తుందండి. కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఒకరికి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. మా వీడియో చూస్తున్న వారికి చూడని వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చెప్పాలనుకునేది ఏంటంటే కంపల్సరీ అయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి, వీడియో షేర్ చేయండి. అప్పుడే మాకైతే బూస్టింగ్ వస్తుంది, మాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది చెయ్యాలని. నాకైతే ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా ఇంట్రెస్ట్